హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను. మరి వీడియో దేని గురించి అంటే, ఈ మధ్యకాలంలో మనీ విషయాల గురించి ఇంకా రిలేషన్స్ గురించి ఎక్కువగా డిప్రెషన్స్కి గురవుతూ ఒక నిరాశతో భరించలేని బాధతో మా వల్ల కావటం లేదు, మేం భరించలేకపోతున్నాం, ఏదైనా ఒక స్విచ్ వర్డ్ చెప్పండి, ఏదో ఒక పరిష్కార మార్గాన్ని చెప్పండి అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు. వారందరి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. రిలేషన్ ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వారికే కాదు, మిమ్మల్ని ఒక సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతూ మీకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారికి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది సమాధానం చెప్తుంది. సమస్య ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకువెళ్తుంది అని అనిపించినా, ఆ సమస్య మిమ్మల్ని చాలా టెన్షన్ పెడుతుంది అని మీకు అనిపించినా ఈ వీడియోని చివరి వరకు వినండి. ఓపిక చేసుకొని కాస్త మీ పనులన్నీ పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు ఈ వీడియోని వినండి. విన్నాక మీకే అనిపిస్తుంది, ఇంత చిన్న సమస్యకు నేనెందుకు ఇంతలా ఇన్ని రోజుల పాటుగా కష్టపడ్డాను అని ఖచ్చితంగా అనుకుంటారు. అంతేకాదు, ఈ వీడియో పూర్తయ్యేలోపు కానీ లేదంటే ఈ వీడియో విన్న తర్వాత కానీ ఏదో ఒక శక్తి మీ సమస్యను పరిష్కరించే సమాధానాన్ని అందిస్తుంది. నమ్మండి, నమ్మకముంచి చివరి వరకు ఈ వీడియోని వినండి. ఈ వీడియో విన్న తర్వాత మీలో ఒక శక్తి అనేది పుంజుకుంటుంది. అదే మీ సమస్యని పరిష్కరిస్తుంది. ఈ జీవితంలో ఈ బాధను భరించలేను, నా వల్ల కాదు అన్న వారందరికీ ఈ వీడియో అనేది మీలో ఒక ఊరటని కలిగిస్తుంది. ఆనందాన్ని ఎప్పుడూ ఎరగని ఒక కొత్త అనుభూతిని, ఏదో ఒక అద్భుతమైన శక్తి, ఒక కొత్త ప్రపంచాన్ని, మునిపెన్నడూ లేనంత ఆనందాన్ని ఈ వీడియో మీకు అందిస్తుంది. నమ్మండి, నమ్మకంతో వినండి. విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని తెలియచేయండి. మరి దీని గురించి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఈ వీడియోని చివరి వరకు వినేంత సమయాన్ని కేటాయించాలి. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ వీడియో కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చివరి వరకు వినేంత సమయాన్ని కేటాయించగలగాలి. లేదు, మాకు చివరి వరకు చూసేంత ఓపిక లేదు అనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. ఇక మీకు అనుకూలమైన సమయాన్ని, ప్లేస్ని చూసుకొని మెడిటేషన్ ఇంకా కొన్ని ఎఫర్మేషన్స్ని చెప్పుకోవడం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు చాలా రిలాక్స్గా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని చాలా రిలాక్స్గా కూర్చోవాలి. ఇప్పుడు 3 లోతైన శ్వాసలను తీసుకుందాం. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. చాలా నెమ్మదిగా, చాలా రిలాక్స్గా మీ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మరొక లోతైన శ్వాసను తీసుకుందాం. గుండెలు నిండుగా, కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా సున్నితంగా, నెమ్మదిగా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. మరొక లోతైన శ్వాసను తీసుకుందాం. కడుపు నిండుగా మీ యొక్క శ్వాసను తీసుకోవాలి. మీ యొక్క శ్వాస నాభిని తాకే అంతలా లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. నెమ్మదిగా, చాలా సున్నితంగా మీ శ్వాసను విడిచిపెట్టాలి. రిలాక్స్. మీలో జరిగే సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. చాలా రిలాక్స్గా మీలో జరిగే సహజమైన
శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఉండాలి. మీలో శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. మీ దృష్టిని పూర్తిగా మీ శ్వాస మీదను మాత్రమే ఉంచాలి. ఇప్పుడు మీ శ్వాసకు మధ్య ఉండే సమయాన్ని గమనించండి. అంటే మీలో శ్వాస లేని సమయాన్ని గమనించాలి. మరింతగా ఈ సమయాన్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మీలోని శ్వాస యొక్క సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మరింతగా నెమ్మదిగా మీ శ్వాస యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. మీ యొక్క శ్వాస కూడా నెమ్మదిగా చాలా చిన్నదిగా మారిపోతుంది. మీలోని శ్వాస అనేది మరింత చిన్నగా మారిపోతుంది. గమనించండి. మీ శ్వాసను మాత్రమే గమనించాలి. మీ శ్వాస యొక్క సంఖ్య తగ్గిన కొద్దీ మీ శ్వాస మరింత చిన్నదిగా మారిపోతూ ఉంది. మీ శ్వాస చిన్నదిగా మారుతున్న కొద్దీ మీ మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మీ మైండ్ అంతా కూడా మరింతగా రిలాక్స్ అవుతుంది. మీలో ఎప్పుడూ లేనంత రిలాక్స్గా మీ మైండ్ అంతా మారిపోతుంది. నా మైండ్కి ఇటువంటి ప్రశాంతత ఇంతకు ముందు లేదు అని మీలో అనిపిస్తుంది. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా మారిపోతుంది. రిలాక్స్, రిలాక్స్. మరింత తేలికగా మారిపోతూ ఉంది. ఇప్పుడు మీ మైండ్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. మీ తలపై ఏదో ఒక పెద్ద భారాన్ని, బరువుని తీసేసినట్టుగా మీలో అనిపిస్తుంది. మీ మైండ్, మనస్సు చాలా తేలికగా అనిపిస్తుంది. చాలా తేలికగా మారిపోతుంది. మరింత తేలికగా మారిపోతుంది. రిలాక్స్. మీ బాడీలోని ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ బాడీ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీ బాడీ అంతా నెమ్మదిగా తేలికగా మారడాన్ని గమనిస్తున్నారు. మరింత తేలికగా మారడాన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు మరింత తేలికగా మీ బాడీ అంతా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మీలో కలిగే నిశ్శబ్దాన్ని మాత్రమే గమనించండి. మీ లోపల మునిపెన్నడూ లేని ఆ నిశ్శబ్దాన్ని మాత్రమే గమనించండి. మరింత లోతుగా మీలో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి.
మరింత లోతుగా గమనిస్తూ మీ అంతరంగంలోనికి ప్రయాణించండి. మీలోని నిశ్శబ్దాన్ని గమనిస్తూ మీ అంతరంగంలోనికి ప్రయాణిస్తూ ఉండండి. అక్కడ మరింత నిశ్శబ్దాన్ని మీరు గమనిస్తున్నారు. మరింత నిశ్శబ్దంగా ఉంది అక్కడ చాలా ప్రశాంతంగా ఏదో తెలియని ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. గమనించండి, ఆ నిశ్శబ్దం నుండే ఆ ప్రశాంతత, ఆనందం అనేది మీలో కలుగుతుంది. ఆ ఆనందాన్ని మరింతగా ఆస్వాదిస్తున్నారు. మీలో కలిగే ఈ ఆనందం ఉప్పొంగుతుంది. మరింత ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఆనందంతో మీ కళ్ళు కూడా చెమ్మగిల్లుతున్నాయి. అంతటి మైమరిపించేటంత ఆనందాన్ని మీరు ఈ క్షణంలో ఆస్వాదిస్తున్నారు. ఈ క్షణమే ఇలా ఉండిపోతే బాగుండేదే అని మీ మనసుకి అనిపిస్తుంది. అంతటి ప్రశాంతమైన మనస్సుతో, ఆనందంతో మీరు పరవశించిపోతున్నారు. ఏదో ఒక అద్భుతమైన శక్తి మిమ్మల్ని తాకుతున్నట్టుగా మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. గమనించండి, ఒక శక్తి మిమ్మల్ని తాకుతున్నట్టుగా మీలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ అంతరంగంలో ఎంతో ప్రశాంతమైన, నిర్మలమైన మనస్సుతో ఉన్న మిమ్మల్ని మీరు ఒక్కసారి పలకరించుకోండి. ఇప్పుడు మీ హృదయాన్ని బలపరుచుకోండి. ప్రశాంతమైన మీ మనస్సుని ఒక్కసారి గమనించండి. ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ వెన్నుముకను నిటారుగా ఉంచి మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకుంటూ ప్రశాంతమైన మనస్సుతో చాలా రిలాక్స్గా ఈ మాటలను చెప్పండి. నాలో దాగి ఉన్న ఈ అనంతమైన శక్తితో నేను ఈ సమస్యలను అధిగమిస్తున్నాను. నాలో దాగి ఉన్న ఈ అనంతమైన శక్తితో నేను ఈ సమస్యలను అధిగమిస్తున్నాను. నాలోనే ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉంది. ఖచ్చితంగా ఆ పరిష్కారాన్ని తెలుసుకుంటాను. ఖచ్చితంగా ఆ పరిష్కారాన్ని నేను తెలుసుకోగలను. ఎస్, నేను తెలుసుకోగలను. నా సమస్యకు ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది నాకు దొరికి తీరుతుంది. ఎస్, నా సమస్యకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరికే తీరుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నిటికీ నాలో ఉండే ఈ అనంత విశ్వశక్తే నాకు మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ క్షణం ఏం చెయ్యాలో, ఎలా చేయాలో అన్నిటికీ నాలో ఉండే ఈ అనంత విశ్వశక్తే
నాకు మార్గాన్ని చూపిస్తుంది. నన్ను నేను బలంగా నమ్ముతున్నాను. ఈ అనంత విశ్వశక్తి చూపిస్తున్న మార్గమే నా సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ అనంత విశ్వాన్ని అడుగుతున్నాను, ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించు అని. ఒక్కసారి అడగండి ఈ విశ్వాన్ని, ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించు అని మరొక్కసారి విశ్వాన్ని అడగండి. మరొక్కసారి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించు అని ఈ విశ్వాన్ని అడగండి. ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్న మీ అంతరంగాన్ని మరొక్కసారి గమనించండి. మీ అంతరంగంలో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. రిలాక్స్, రిలాక్స్. ఖచ్చితంగా మీకు సమాధానం అనేది దొరుకుతుంది. చాలా రిలాక్స్గా మీలో ఏర్పడిన అంతరంగ నిశ్శబ్దాన్ని గమనించండి. అక్కడే మీకు ఒక సరైన సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మీలో దాగి ఉన్న అనంతమైన విశ్వశక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మరొక్కసారి మీ అంతరంగాన్ని గమనించండి. మీకు సరైన సమాధానం లభిస్తుంది. రిలాక్స్గా మీలో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని గమనించండి. అక్కడే మీకు సమాధానం లభిస్తుంది. రిలాక్స్. ఇప్పుడు మీలో దాగి ఉన్న అనంతమైన విశ్వశక్తికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియచేయండి. నాలో ఉండే ఈ శక్తి ఖచ్చితంగా నాకు పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అని బలంగా మీలో ఒక నమ్మకం ఏర్పడింది. ఎస్, ఇక నా సమస్య తీరిపోయినట్టే అని పూర్తి విశ్వాసంతో ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఎస్, నా సమస్య ఖచ్చితంగా తీరిపోయినట్టే అని మరొక్కసారి విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోండి. ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను గమనిస్తూ చాలా రిలాక్స్గా, చాలా నెమ్మదిగా మీ అరచేతులు రెండు చూస్తూ చాలా నెమ్మదిగా ప్రశాంతమైన మనస్సుతో మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు మీ కళ్ళు తెరిచి చూస్తూ ఆ విశ్వానికి మరొక్కసారి మీ చేతులు రెండు జోడించి కృతజ్ఞతలను తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సమస్యలతో బాధపడేవారు ఎందరో తమకు పరిష్కారం దొరకలేదని ఎంతో బాధలో మునిగిపోతూ ఇక్కడ తమ బాధను మాత్రమే వ్యక్తపరుస్తున్నారు. మన మనస్సులో ఉండే బాధ పరిష్కారాన్ని వెతికే దిశగా మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. సమస్య మనదైనప్పుడు ఖచ్చితంగా పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది. సమస్య వచ్చిన ప్రతిసారి మీ మనస్సుని ఈ విధంగా ప్రశాంతంగా మార్చుకొని ఆలోచించి చూడండి. ఖచ్చితంగా సమాధానం అనేది దొరికే తీరుతుంది. సమాధానం లేని ప్రశ్న లేదు, పరిష్కారం లేని సమస్య లేదు. మీలో లేనిదల్లా ప్రశాంతమైన మనస్సే. ఒక్కసారి ఇప్పుడే ఈ క్షణంలోనే మీ సమస్య గురించి ఆలోచించి చూడండి. మీకు సమాధానం అనేది ఎందుకు దొరకదో చూద్దాం. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో
ఈ వీడియో వింటున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.